బాగుంది సర్ప్రైజ్ మంచిగా మంచి అనిపించింది పట్టించారు అట్లా మంచిగా సూపర్ నాకైతే ఫైట్ లాస్ట్ డేవిడ్ మామ మంచిగా ఓకే థ్యాంక్ యూ చాలా బాగుంది ఫైట్ బాగుంది సినిమాలో ఇటు యావరేజ్ అన్న అంతేం లేదు దాంట్లో సినిమా అయితే యావరేజ్ కిందకి ఉంది 2.5 ఇయచ్చులే రొటీన్ స్టోరీ ఇది చూసి బోర్ సీరియల్ యాక్టింగ్ సూపర్ ఉంది అక్క సీరియల్ యాక్టింగ్ సూపర్ ఉంది అట సినిమా మొత్తంలో నేను కూడా పవన్ అన్న పెద్ద ఫ్యాన్ ఈ సినిమా మొత్తంకి చెప్పాలనుకుంటే సీరియల్ లేకపోతే సినిమా లేదు సీరియల్ ఐ లవ్ యూ అక్క ఇంత మాట నేను చెప్తున్నా సినిమా మొత్తం ఓపెన్ ఉంది ఫుల్ ఇష్టము కాకపోతే శ్రీలీల యాక్టింగ్ సూపర్ ఒక్క నిమిషం అదేవిధంగా ఐటమ్ సాంగ్ వస్తుంది కదా బ్రదర్ దాని తర్వాత మళ్ళీ సాంగ్ మధ్యలోకి వెళ్ళి ఆగిపోతుంది నెక్స్ట్ శ్రీలీల మీద నితిన్ డ్యాన్స్ చేస్తారన్నమాట అక్కడ శ్రీలీల కింద నితిన్ 1% కూడా పనికిరాడు ఆ ఎనర్జీ ఆ డ్యాన్స్ నిజం చెప్తున్నా డేవిడ్ వార్నర్ లాస్ట్ కు రివీల్ అవుతుంది ఆయన క్యారెక్టర్ పార్ట్ 2 ఉంటుంది అంటే మొత్తం అర్థం కాదు ఆయన క్యారెక్టర్ పార్ట్ 2లో చూపిస్తాడేమో కాకపోతే ఇప్పుడు చూసిన స్టోరీలో అయితే రొటీన్ ఉంది మొత్తం ఈ సినిమా ఆ సీన్ను ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టినట్టుంది ఆల్రెడీ ఆ డైరెక్టర్ ఆయన పేరు తెలియదు కానీ ఒక 10 సినిమాలు చూసి మిక్స్డ్ చేసి తీసినట్టుంది సినిమా ఫెయిల్ అని చెప్పదు కానీ ఇక మన శ్రీలీల కోసం చూడొచ్చు అదేవిధంగా పార్ట్ 2 వస్తుంది హింట్ ఇచ్చిండు సినిమా బాగుంటుంది కొద్దిగా నా కామెడీ బాగుంది అదేవిధంగా ఆయన ఉన్నాడు కదా ఏంది ఈయన వెన్నెల కిషోర్ది బాగుంది అక్కడ మన ఆర్గానిక్ కామెడీ లాగా లేదు మామూలుగా క్లాస్ లాగా ఉంది ఆయన డబ్బులు పెట్టి చేయాలంటే చేసిరు ఇక మొత్తం మీద ప్రొడక్షన్ వాల్యూ బాగుంది సినిమా ధర డబ్బులు ఎక్కువ పెట్టి తీసినట్టు ఉంది కానీ మనం వసూలు చేయదో నాకు రేటింగ్ ఎంత ఇస్తావు నేను 2 ఇస్తాను నితిన్ అన్న యాక్టింగ్ బాగుంది అందరు బాగా చేశారు కాకపోతే అన్న నితిన్ అన్న సినిమా నా రాబిడ్ అన్నా అవును అతను వచ్చినప్పుడు అయితే గూప్ బంప్స్ వస్తున్నాయి అమ్మ ఏం టేకు హెలికాప్టర్ మీద వస్తున్నాడు సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం స్లో ఉంది సెకండ్ హాఫ్ వచ్చేసి లాస్ట్ క్లైమాక్స్లో అనాథాశ్రమం గురించి ఉంటుంది సబ్జెక్ట్ వచ్చేసి కొంచెం స్టోరీ కొంచెం నాకు కొంచెం అన్న బాధగా ఉందన్నా సెకండ్ పార్ట్ అంటారు అన్న సెకండ్ హాఫ్ అన్న లాస్ట్ చివరికి వచ్చి కొంచెం హైప్ అయింది ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం స్లో ఉంది అన్న నితిన్ అన్న నీ యాక్టింగ్ సూపర్ అన్న బాగానే ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న నేను నితిన్ అన్న ఫ్యాను పవర్ స్టార్ అన్న ఫ్యాన్ నేను అన్న సినిమా బాగుంది చూడొచ్చు అన్న కాకపోతే కొంచెం స్లో ఉంది స్టోరీ అన్న ఒక్కసారి అన్న నా గుండె మీద పట్టు నితిన్ అన్న యాక్టింగ్ సూపర్ హిట్ మేడం ఇంకోటి జెన్యూన్గా చెప్తా మన నితిన్ అన్న పెళ్ళైపోయినప్పటి నుంచి యాక్టింగ్ మాత్రం తగ్గింది బ్రదర్ ఇంతకుముందు ఆయనది మన అది ఏమంటారు సినిమాలు జయమా కొద్దిగా చిన్నదాన సినిమా అది ఉండే కదా ఆ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉంది పెళ్ళైపోయిన నుంచి కొద్దిగా అన్న గ్లామర్ పెరిగింది ఆయన లుక్స్ మంచి పెరిగింది మంచి 6 ప్యాక్స్ ఉందేమో కానీ యాక్టింగ్ మాత్రం చాలా బోర్ కొట్టింది నితిన్ అన్న దయచేసి డైరెక్టర్లు మీరు ఏం చేస్తారు మా అభిమానులకు దయచేసి మంచిగా యాక్టింగ్ చేసేటప్పుడు మీరు చేయించుకోవాలి ఆ డైరెక్టర్లు కొద్దిగా డైరెక్షన్లో మైనస్ ఉంది యాక్టింగ్ మాత్రం నితిన్ అన్నది అంటే ఇంకా కొద్దిగా బాగా చేసి ఉంటే బాగుండు అంటే శ్రీలీల మొత్తం డామినేట్ చేసింది థ్యాంక్ యూ బీజం బాగుంది వార్నర్ లుక్ అదిరిపోయింది వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 ఖచ్చితంగా వార్నర్ బాగున్నాడు ఎలివేషన్స్ సూపర్ గా ఉంది వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 చాలా బాగున్నది మేము 150తో కొన్నాము ఫ్యామిలీతో చూడొచ్చు పిల్లలతో చూడొచ్చు బాగుంది బ్రో రాబిన్ మూవీ బాగుంది రాజేంద్ర ప్రసాద్ కామెడీ మాత్రం అన్లిమిటెడ్ బాగుంది రాజేంద్ర ప్రసాద్ కామెడీ రాబిన్ హుడ్ మూవీ ఎంటర్టైన్మెంట్ మాస్ క్లాస్ అంతా ఆడియన్స్ చూడొచ్చు బాగుంది సినిమా ఆర్గానిక్ కామెడీ ఉంది ప్లస్ వచ్చేసి సినిమాలో ట్విస్టులు కూడా ఉన్నాయి
ట్విస్టులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే సినిమా వస్తే అర్థమవుతుంది మీకు కూడా. మాకు అర్థమైంది కాబట్టి ఇలా డేవిడ్ వార్నర్ ఉండు ప్రతి ఒక్కరు ఉన్నారు. శ్రీలీల డ్యాన్స్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ప్రతి ఒక్కటి బాగుంది. ఆయన రాబిన్హుడ్ యాక్చువల్ లాస్ట్కి ట్విస్ట్ అదే. ఇప్పుడు బ్రదర్ ఆఫ్ ఫుడ్ రాబిన్హుడ్ లాస్ట్ చూపిస్తాడు. ట్విస్ట్ పార్ట్ 2 కూడా ఉంటుందేమో అని నాకు తెలుసు. అన్న పార్ట్ 2 వస్తుందేమో. బ్రదర్హుడ్ రాబిన్హుడ్ అని చూపించారు లాస్ట్కి. వస్తే రావచ్చు లేకపోతే రాదు అన్న. కానీ నితిన్ కొంచెం స్క్రిప్ట్ యావరేజ్ అన్న. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే నితిన్ స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకోవాలన్న. అదొక్క ఇంప్రూవ్ అయితే. నితిన్ అన్న మంచి అందం ఉంది, బాడీ హైట్ ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇంకా బ్యాక్ పడిపోతుండు. ఒక్కటి సినిమా మాత్రం యావరేజ్ అన్న. ఏమాత్రం ఫ్యాన్స్ అంటే ఎవరైనా హిట్ అని చెప్పుకుంటారు, కానీ జడ్జి చెప్పుకోవాలంటే యావరేజ్ అన్న. యాక్షన్ సూపర్ అన్న. శ్రీలీల యాక్టింగ్ సూపర్ అన్న. పాటలు సూపర్ అన్న. హీరోయిన్ డ్యాన్సా? శ్రీలీల డ్యాన్స్ చెప్పాలా అన్న. దానికి మిర్చిలా కుర్చీ భర్త పెడితే అట్లా అంతకన్నా అన్న. నేను నితిన్ అన్న దగ్గర వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళం. నారాయణగూడలో వాళ్ళ పాత ఇల్లు ఉండేది. వాళ్ళ పెద్దనాన్న డాడీ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళని. అప్పటి నుంచి పరిచయం నేను నితిన్ అన్న అంటే డేవిడ్ వార్నర్. ఆ ఒక్క 5-10 నిమిషాలు ఉత్సవించిండు డేవిడ్ వార్నర్. ఏం యాక్టింగ్ అన్నది. భీష్మ లాగా అయితే అని ఉందన్న. భీష్మ సినిమా లాగా అవుతుంది. మంచిగా అయితే మంచి టాక్ ఉన్నది. సాంగ్స్ బాగున్నాయి. చాలా బాగుందన్న రాబిన్హుడ్. జెన్యూన్ రివ్యూ చాలా బాగుంది. నితిన్ అన్న యాక్టింగ్ ఇన్ని సినిమాల కంటే భీష్మ తర్వాత గ్రేట్గా ఉంది. చాలా కంబ్యాక్ నితిన్ అన్న. చాలా రోజుల తర్వాత 5 years తర్వాత కంబ్యాక్ చాలా బాగుంది. శ్రీలీల వెరీ పర్లేదు, యాక్టింగ్ మంచిగా చేసింది, జెన్యూన్గా అనిపించుకుంది. స్టోరీ ఎందుకు లేదు? స్టోరీ ఉందన్న. స్టోరీ ట్విస్ట్ అన్న. ఈ సినిమాలో స్టోరీ ఒకటే ట్విస్ట్. ఇలా పార్ట్ 2లో ఇంకా బాగుంటుంది. డేవిడ్ వార్నర్ లాస్ట్ 2 minutes తర్వాత ఆయన హైలైట్. కొత్త ర్యాంప్ చాలా బాగుంది, జెన్యూన్. థ్యాంక్ యూ. శ్రీలీల అంతా లేదు కానీ నార్మల్లీ ఇక్కడ నుంచి శ్రీలీల ఇప్పుడు అన్ని ఫ్లాప్లే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి కంబ్యాక్ అవ్వే అవకాశం ఉండొచ్చు. అది తీసేసారు అన్న, అంత చూపించలేదు. స్టెప్ మొత్తం తీసేసారు, సాంగ్ మాత్రం ఐదు. ఆమె ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగా చేసింది. సూపర్ హిట్ అన్న. థ్యాంక్ యూ. చాలా బాగుంది బ్రో. సినిమాలో సస్పెన్స్ ఒకటి పెట్టిండు లాస్ట్లో. ముందే రివీల్ చేయడు, సినిమాలో లాస్ట్లో రివీల్ చేస్తాడు. మెయిన్ విలన్ పార్ట్ 2లో ఎవరు అనేది ముందే మనకు చిన్న హింట్ ఇచ్చినట్టు అనిపించింది. చాలా బాగుంటుంది సినిమా. వార్నర్ హైలైట్ లాస్ట్లో. వార్నరే లాస్ట్ హైలైట్. పర్లేదన్న, అది కొంచెం స్టెప్ గురించి జరిగినా కానీ సాంగ్ మాత్రం బాగుంది. ఐటమ్ సాంగ్ కూడా బాగా చేసింది. లేదు లేదు ఉంటే బాగుంటుండే. ఐటమ్ సాంగ్ కాబట్టి అట్లనే ఉండాలి. ఐటమ్ సాంగ్ మూవీ లాగా చూస్తే బాగుంటుంది బ్రో. అది ఇది అనుకుంటే చెప్పాలి. కంబ్యాక్, సూపర్ కంబ్యాక్. భీష్మ తర్వాత భీష్మ 2 5 years బ్యాక్. రాబిన్హుడ్ ఎర్లీ మార్నింగ్ షో నుంచి మేము వెయిట్ చేస్తున్నాం అన్న. నితిన్ అన్నకి ఇంతకుముందు 5 ఫ్లాప్స్ ఉన్నాయి. ఒక హిట్ కోసమే ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. మేము హిట్ కోసమే మేము కూడా వచ్చాము. అందరు పబ్లిక్ తోటి మార్నింగ్ షోనే చూసాము. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక అనాథలకు ఏం లేని అనాథలకు స్టోరీ ఇదే. అనాథలకు ఏం లేని అనాథలకి వాళ్ళకి పంచి పెట్టడమే రాబిన్హుడ్ కథ. అది ఎలా పంచాడు, ఏం చేశాడు దానికి అనేది సినిమా స్టోరీ. కానీ ట్విస్టులు ఉంటాయి దాంట్లో. ఆ ట్విస్టులు దేనికోసం ఉంటాయి, అసలు ఏం చేశాడు అన్నది ఆ స్క్రీన్ మీద చూడాలండి. అది ఇట్లా చెప్తే అర్థం కాదు. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తము వెన్నెల కిషోర్ ఇంట్రడక్షన్ అందరినీ చేసేస్తాడు డైరెక్టరు. వెన్నెల కిషోర్, నితిన్, వీళ్ళందరూ, శ్రీలీల అందరూ ఫస్ట్ హాఫ్లోనే పరిచయం అవుతారు. సెకండ్ హాఫ్లో విలన్ అసలు హీరో కంటే ముందు విలన్నే క్యారెక్టరైజ్ ముందు ప్రజెంట్ చేస్తాడు. తర్వాత వాళ్ళని ఏంది ఈ స్టోరీ ఏంటి అని అంటే కామెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ మీద శ్రద్ధ చేసి కామెడీ నుంచి ఒక విలేజ్ డ్రాప్ తీసుకొని ఆ డైరెక్టరు దాని కథనం స్క్రీన్ ప్లే చాలా బాగా అద్భుతంగా చేశాడు. కానీ ఇంటర్వెల్ ముందండి యాక్షన్ బ్లాక్ ఉంటుంది ఒకటి. రామ్ లక్ష్మణ్ ఫైట్ మార్క్స్ చేశారు. ఆ యాక్షన్ బ్లాక్ ఇంటర్వెల్కే హైలైట్, ఇంటర్వెల్ ముందుకే హైలైట్. అన్నను ఎట్లా చూపెట్టాలంటే ఆయన డైరెక్టర్ వెంకీ కుడుముల, అతను ఫ్యాను దిల్ సినిమా అప్పటి నుంచి నితిన్ అన్న ఫ్యాను. ఒక
హీరోని ఎలా చూపెట్టాలి నేను ఫ్యాన్గా అని నితిన్ అన్న మీద ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు. శ్రీలీలకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారా? శ్రీలీలకి ఎక్కువ స్క్రీన్ ప్రజెన్సేషన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే ఆమె ఎప్పుడు హై లెవెల్ క్యారెక్టర్, ఎప్పుడు అంటే ఒక కంట్రీ నుంచి రావడం లేకపోతే సీఈఓగా చేయడం లేదు. అది వివాదం వచ్చినందుకు దాన్ని డైరెక్టర్ చూపెట్టలేదు, ఎడిట్ చేశాడు. అది ఇష్యూ క్లియర్ అయిపోయింది. అది సెకండ్ హాఫ్లో వస్తుంది. అది ఇష్యూ క్లియర్ అయిపోయింది. డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ చెప్పం భయ్య, అది ఎందుకంటే అది ట్విస్ట్ ఉంటుంది లాస్ట్కు. ఆ ట్విస్ట్ దాన్ని బట్టి నెక్స్ట్ తీయాలా లేదా అనేది అది ఒక ట్విస్ట్ ఇస్తాడు. పార్ట్ 2 రాబిన్ హుడ్ మనకు లేకున్నా పర్లేదు, అందరూ ఈక్వల్గా ఉండాలి. సమాజంలో మనమే ఉన్న వాళ్ళం కాదు, లేని వాళ్ళని కూడా పెట్టాలి, అందరిని ఈక్వల్గా చూడాలన్నదే రాబిన్ హుడ్. సార్ సినిమా హిట్ అండి, సినిమా హిట్, పక్కా హిట్. అనవసరంగా నెగిటివ్ రివ్యూ రాస్తున్నారు. నితిన్ ప్రతి సినిమాకి నెగిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. వెళ్ళండి, చూడండి, చూస్తే నచ్చితేనే వెళ్ళండి, లేకపోతే లేదండి. మీకేం నచ్చింది? నాకు నచ్చింది అనాథ పిల్లలకి, అతను ఒక అనాథ, హీరో ఒక అనాథ, అతనికి లేకున్నా అందరికి పంచిపెట్టాలి, ఆయన తినకున్నా అందరికి పంచిపెట్టాలి అనేది స్టోరీ. అది ఐ మీన్ సెన్సార్ కరెక్షన్స్ వల్ల తీసేయాల్సి వచ్చింది. అండ్ సాంగ్ ఏం కట్ చేయలేదు, కాకపోతే ఆ స్టెప్ ఒకటి రిమూవ్ చేశారు. నితిన్ అన్న యాక్టింగ్ ఇందులో చాలా బాగా వచ్చింది. ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తుంటే ఇందులో ఐ మీన్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్ కాబట్టి ఒక ఏజెంట్ ఎలా ఉంటాడో అలా చేశాడు. శ్రీలీల కూడా బాగా చేసింది ఇందులో. అండ్ నితిన్ అన్న అండ్ శ్రీలీల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. డేవిడ్ వార్నర్ ఐ మీన్ అది సర్ప్రైజ్ క్యామియో చాలా బాగా వచ్చింది. అది పార్ట్ 2కి లీడ్ ఇచ్చింది ఆ డేవిడ్ వార్నర్ క్యారెక్టర్. సో రాబిన్ హుడ్ పార్ట్ 2 కూడా ఉండబోతుంది. మీకేం నచ్చింది సినిమాలో? అంటే క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఐ మీన్ మైండ్ గేమ్స్తో విలన్ని ఐ మీన్ ఏమంటారు విలన్ని ఆట పట్టించడం బాగుంది క్లైమాక్స్లో మైండ్ గేమ్స్తో. కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కూడా కామెడీ పోర్షన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆర్గానిక్ కామెడీ ఫోర్స్డ్ కామెడీ లాగా అయితే ఏమనిపించలేదు ఇందులో. సో అంతా ఓకే, బాగుంది. 3.25 ఇవ్వచ్చు 5కి.